నమస్తే, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైఎస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి, షర్మిల చుట్టూ తిరుగుతున్నటువంటి గేమా, లేదంటే ఫ్రెండ్లీ గేమా అనే దాని మీద ఇంటరాక్ట్ అయిన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు లక్ష్మణ్ గారు ఉన్నారు, మనతో ఇంటరాక్ట్ అవుతారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే సార్, ఇది ఫ్రెండ్లీ గేమ్ అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి, షర్మిలది, లేదంటే నిజమైన గేమ్ అనుకోవాలా? అంటే నిజమైన గేమ్ అంటే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైంది అనే మీ అర్థం. అలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో మనుగడ ఉన్న, అసలు మనుగడే లేదు. మనుగడ లేని పార్టీలేకి ఆమె వెళ్ళింది. సరే, దానికి కారణాలు ఏమన్నా కానీ తర్వాత చర్చించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి వర్సెస్ వైఎస్ఆర్సిపికి మధ్య ఎలక్షన్ కానే కాదు కదా ఇది. వైఎస్ఆర్సిపి వర్సెస్ తెలుగుదేశం, జనసేన. సరే, బీజేపీ కలుస్తుందో తర్వాత. ప్రస్తుతానికైతే పోటీ వాళ్ళ మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరినంత మాత్రాన వైఎస్ఆర్సిపిలో ఉండే కాంగ్రెస్ నాయకులు అందరూ ఏదో ఒకరో ఇద్దరు పోవచ్చేమో కానీ అందరూ అటువైపు పోయే పరిస్థితి లేదు. అలాగే తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఒకవేళ వచ్చిన 4-5 వాళ్ళ యొక్క నాయకులకు ఆ నియోజకవర్గాల్లో గుర్తింపు ఉన్న వాళ్ళు వచ్చారనుకుందాం. సరే, ఇప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి వచ్చాడు, కాపు రామచంద్రారెడ్డి వచ్చాడు అనుకున్నాం. వాళ్ళ ప్రభావం వ్యక్తిగతంగా కొంత ఓట్ల శాతం అక్కడ ఉంటుంది ఆ నియోజకవర్గాలు. అంటే వీళ్ళిద్దరే కాదు, ఇంకా 4 వేసుకో 6 మంది అనుకున్నాం. పోనీ ఈ 6-7 మంది వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉన్న ఓటు బ్యాంకు అది ఎవరికి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అనుకున్నాం. రేపు పొద్దున వీళ్ళు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఉందో అది వీళ్ళు తీసుకుంటారా లేదా? తీసుకున్నప్పుడు ఎవరికి ప్రయోజనం? అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశానికో జనసేనకో వైపు మళ్ళితే ప్రయోజనం వాళ్ళకుంటది, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేసే ఓట్లు వీళ్ళకు రావడం వలన, అంటే ఆ వ్యతిరేక ఓటు వీళ్ళకు రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ వస్తుంది కదా. ఇక్కడ షర్మిల గారు సరే, ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను, చూశాను టీవీలలో కూడా. అవి ఏవి కొత్త అంశాలు ఒక్కటి కూడా లేవు. తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారో వాటినే ఈమె రిపీట్ చేస్తున్నది. కొత్త అంశం అంటూ ఏమీ లేదు అందులో. సార్, లక్ష్మణ్ గారు, కొత్త అంశం ఏంటంటే మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు, కానీ మధ్యలో కొండా రాఘవరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. కొండా రాఘవరెడ్డి గారు ఏం చెప్తున్నారా విన్నారు కదా మీరు? కొండా రాఘవరెడ్డి గారు చెప్పిన దాన్ని నమ్మొచ్చా? ఇప్పుడు కొండా రాఘవరెడ్డి గారు చెప్పే వాటిల్లో షర్మిలారెడ్డి యొక్క ఆంతర్యం ఎలా ఉంటుంది? ఆమె కూడా నాటకాలు ఆడుతుంది, ఆమె కూడా రాజశేఖర్ లాగా నిజాయితీ పరులు కాదు అనే పద్ధతిలోనే ఆయన చెప్తూ ఉన్నాడు ఆమె గురించి. చూశాను సాక్షి ఛానల్లో ప్రత్యేకించి ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఆమెతో ఎందుకు వెళ్ళాడు మరి? ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆమెతో వెళ్ళాడు కదా. మరి ఆమె అలాంటి క్యారెక్టర్ ఆమెదైనప్పుడు ఆమెతో ఎందుకు వెళ్ళాడు మరి? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అంతకంటే ముందే ఆయన ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే, వాళ్ళతో పార్టీలలో ఉన్నప్పుడు పార్టీ మంచిది, నాయకులు మంచి వాళ్ళు అని చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ లేని పార్టీలో చెడ్డతనం అంతా వాళ్ళకి కనిపిస్తుంది. అందువల్ల ఇది నమ్మడానికి కొన్ని అంశాలు నమ్మే విధంగానే చెప్పాడు. ఇప్పుడు స్వార్థం అనేది ఉంటది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే పోయారు,
షర్మిల పోయారు, ఆమె భర్త పోయాడు, కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఆశించారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఉండవచ్చు అవి న్యాచురల్ గా. ఇప్పుడు ఎవరో బయట వేరే ముఖ్యమంత్రి ఉంటేనే మనకు తెలుసు అని చెప్తేనే మనం వెళ్తాం. అలాంటిది సొంత ఇంటిలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళరని ఎట్లా మనం వెళ్తారు, వెళ్ళి ఉండొచ్చు. డెఫినెట్ గా వెళ్ళి ఉంటారు సార్. ఇంకొక అంశం ఏంటంటే పాదయాత్ర తను చేయమంటేనే నేను చేశాను అని చెప్తున్నారు. కానీ రాఘవరెడ్డి గారు ఏమంటున్నారంటే భారతీ రెడ్డి చేస్తానంటే కాదని చెప్పి ఈమె చేసింది, ఆ రోజు నుంచే ఈమెకి రాజకీయంలో భాగస్వామ్యం కోరుకుంటూ అడుగులు వేసిందని చెప్తున్నారు ఆయన. అది నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబంలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరు పాదయాత్ర చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ఏంటి అని చర్చ ఉన్నప్పుడు భారతి గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి అమ్మగారు అందరూ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు తనకు ముందుగానే లోపల రాజకీయ రంగ ప్రవేశం చేయాలా, ఆ రుచి ఏందో చూడాలా అనేటువంటిది ఆమెకు మనసులో ఉన్నప్పుడు ఆమె ఖచ్చితంగా, అంటే దాని కుట్రనాలనో వేరే నాలనో ఏం చెప్పలేము మనం. రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు భారతి ఎక్కడ మళ్ళీ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆమె అనేటువంటి పేరు వస్తుందేమో అనేటువంటిది ఖచ్చితంగా ఆమెకు మనసులో కలిగి ఉంటది. అందుకని ఆమె నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పి ఇక్కడ నేను అసలు ఆ మాట లేదు. వాళ్ళు ప్రోద్బలంతో వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను అన్న కోసం. దీంట్లో ఎలాంటి నాకు స్వార్థం లేదు. కావాలంటే మా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, మీరు ఇది అబద్ధం అయితే మీ బిడ్డల మీద మీరు ప్రమాణం చేయండి అని చెప్తున్నారు. ఆవిడ సవాల్ చేస్తున్నారు తాజాగా. ఇప్పుడు ఒకటి అన్న జైలుకు పోయినప్పుడు పార్టీ నిలబడాలి కాబట్టి పార్టీ కోసం అన్నగా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉండి, పార్టీ బతకాలనే ఆశ ఉంది, చెల్లెలుగా ఆమె నేను చేస్తున్నాను అంటే ఆమె స్వార్థం కూడా ఉంటుందని నేను అంటున్నాను. చేయొచ్చు, కానీ భారతి గారిని ఎందుకు ఆపింది అనేది కూడా చర్చించాల్సిన కదా. అసలు ఏంటి సార్ ఇప్పటికే భారతి గారు ఏంటి అసలు అక్కడ మొత్తం టోటల్ గా భారతీ రెడ్డి చుట్టూ తిరుగుతుంది కదా వ్యవహారం. ఇప్పుడు తిరుగుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో అనేక అంశాలలో కొంత మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవము, అందరికి తెలిసినది. పులివెందులో ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ పెట్టాడో దాని తర్వాత ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం వేరు, భారతీయ కుటుంబం వేరు అనే విధంగా అక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి. భారతి గారు ఎంతసేపునా కూడా ఏంటంటే వివేకానంద రెడ్డిని పక్కన పెట్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఎందుకు అలాంటి పరిస్థితి? ఎందుకు దాన్ని స్వాగతించి అతనికి పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు? ఇక్కడ మళ్ళీ ఎందుకు వాళ్ళ బంధువైనటువంటి అతనికి కడప పార్లమెంటు సీటు ఒకసారి ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత, అంటే భారతీయ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత పెరుగుతున్నది అన్నది వీళ్ళ మనసులో పడింది. భారతి గారే అడ్డుకుంటున్నారు నా భవిష్యత్తును అన్నది కూడా ఈమె అభిప్రాయమై ఉండొచ్చు. కాకపోతే ఆమె బహిరంగంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఇంటి విషయాలు మళ్ళా ఎందుకు అని ఆమె అన్నగారి మీదనే కొన్ని ఆరోపణలు చేస్తుంది. అయితే నేను ఒకటి, అలాగే ఆస్తుల పంపిణీ విషయంలో కూడా విభేదాలు ఉన్నాయి, అది అందరికి తెలుసు. వీళ్ళకి మనసులో ఏముందంటే వివేకానంద రెడ్డి భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ షర్మిల కుటుంబ సభ్యులకు కానీ వీళ్ళకు ఎంతసేపు ఉన్నా భారతి గారు మనల్ని అడ్డుకుంటున్నారు, అన్ని విషయాల్లో అడ్డుకుంటున్నారు అనేటువంటి భావన వీళ్ళల్లో ఉంది. అది ఎంతవరకు నిజమో కాదో అన్నది
మనము లోపల ఏం జరిగేది మనకు తెలియనప్పుడు బయట మనం ఏం మాట్లాడుకుంటామంటే మరి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారు?